స్థిరం వజ్రకిరీటం వదనం శశివర్ణ ప్రకాశం హాలే కస్తూరీ శ్రీగంధతిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖ చక్ర గదాధరం సువర్ణ యజ్ఞోపవీత భూషణం సర్వాంగే స్వర్ణ పీతాంబరధరం పాదం పరమానంద రూపం సర్వ పాప నివారితం సర్వం స్వర్ణమయం శ్రీ వెంకటేశ శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస నమామి. ఇంతలో బ్రహ్మదేవుడు సంతోషిస్తూ విష్ణుమూర్తికి చేతులు జోడించి మనసారా ప్రార్థించి, తండ్రి, నీవు శ్రీవైకుంఠాన్ని వదిలిపెట్టి ఈ మనుష్య రూపంలో ఇక్కడి ఈ వెంకటాచలంపై సంచరిస్తూ చాలా కొద్ది మందికి మాత్రమే నీ దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నావు కదా, మరి ఈ భూలోకంలో సంచరిస్తూ కూడా నిన్ను ఈ మానవులందరూ ఎందుకు దర్శించలేకపోతున్నారు? ఎంత మంచి ప్రశ్న వేశారండి బ్రహ్మదేవుడే మొట్టమొదటగా ఈ వరాన్ని అడిగారు. ఎందుకంటే త్రేతాయుగంలో ధర్మం 4 పాదాల నడిచింది, ద్వాపర యుగంలో 3 పాదాల నడిచింది. కానీ కలియుగం వచ్చేటప్పటికి ధర్మమే లేదు కదా, అసలు పాదాలే లేవు. అందుచేత మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ధర్మాన్ని ఎంతో కొంత మన భగవంతుడు ఎక్కడో ఒకటి టిక్కు పెట్టేటట్టుగా మనం ఆచరించుకోవడం అనేది ఇది ముఖ్యమైన విషయం అన్నమాట. వెంటనే శ్రీహరి, పుత్ర, నేను ఏదైతే సంకల్పించానో అదే నీవు కోరుకున్నావు. అదే చెప్తున్నారు మహావిష్ణువు. నేను ఇక్కడ అందరికీ దర్శనమిచ్చే భాగ్యంగానే నేను కూడా ఆలోచన సంకల్పించాను సుమా అన్నట్టుగా చెప్పారు. ప్రత్యక్షంగా అర్చారూపంతో మానవులందరికీ దర్శనమివ్వడానికి ఇంకా కొంతకాలం గడిచిపోవాలి. అంతవరకు ఈ క్రీడాద్రిలో నేను లీలా మానుష రూపంతో సంచరిస్తూ యోగ్యులకు, యోగి పుంగవులకు, మహనీయులకు మాత్రమే నా సందర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటాను. కాబట్టి ఈ దివ్యక్షేత్రంపై వక్షస్థల మహాలక్ష్మితో ఆవిర్భవించి భక్తులైన మానవులందరికీ దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తూ వారి కోరికలన్నింటినీ కూడా నేను తీర్చి వారిని తరింపచేస్తాను. ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని బ్రహ్మదేవునితో పలికి ఆయన కోరికకి మరింత బలాన్ని చేకూర్చి ఆశీర్వదించి పంపించారు శ్రీ మహావిష్ణువు. శ్రీనివాసుడు చూపించిన ఆ కోరికలన్నిని కూడా అనుగ్రహించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంలో మీకు అనేక ఉత్సవాలు నిర్ణయించాలని ఉంది నాకు. ఆ ఉత్సవాలతో పాటుగా నేనే స్వయంగా బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తాను. వైభవంగా రథోత్సవాన్ని చేస్తాను. మరింత వైభవంగా గజము, అశ్వము, సూర్యుడు, చంద్రుడు, ముత్యాల పందిరి, ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఒక్కొక్కటి లిస్టుగా చెప్పి ఆయన ఈ బ్రహ్మోత్సవాలన్నింటినీ కూడా నేను చెయ్యడానికి సంకల్పించాను. ఇవి పరమానందాన్ని కల్పిస్తాయి. భక్తవత్సలైన శ్రీనివాసుడు మీరు వెంటనే అంగీకరించాలని బ్రహ్మదేవుడు పరిపరి విధాల వేడగా ఆయన శ్రీనివాసుడు అంగీకరించడంతో వెంటనే దేవశిల్పి అయిన విశ్వకర్మని పిలిపించి శ్రీ భూనీలా సమేతంగా శ్రీనివాసుని ఊరేగించడానికి ఒక మణిమయమైన దివ్య రథాన్ని తయారు చేయవలసిందని చెప్పారు. అలాగే ఆ రథంతో పాటు అనేక వాహనాలను కూడా తయారు చేయించారు. చూసారా బ్రహ్మోత్సవాల గురించి కదా. ఆ తర్వాత బంగారుమయమైన వివిధ వాహనాలను నిర్మించవలసినదిగా కూడా దేవశిల్పి విశ్వకర్మకు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించారు. ఈ మహోత్సవాలన్నీ తిలకించడానికి వచ్చే దేవ, దానవ, యక్ష, కిన్నెర, గంధర్వులందరూ విడిది చెయ్యడానికి కావలసిన వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు బ్రహ్మదేవుడు. ఆయన స్వయం పర్యవేక్షణలో జరిగాయండి ఇవన్నీ కూడాను. తదుపరి
ఆ మహానగరాన్ని దివ్య భవనాలతో నిర్మించవలసినదిగా కూడా విశ్వకర్మకి ఆజ్ఞాపించారు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటి? మహోన్నతంగా బ్రహ్మదేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి విశ్వకర్మ, దేవశిల్పి అయినటి విశ్వకర్మ తాను ముందుకు వచ్చి పునః నమస్కారాలతో ఇంత మహావిష్ణువుకు కావలసినవన్నీ చేసే భాగ్యాన్ని నాకే కల్పించారు కదా అని ఆనంద బాష్మాలతో పునః నమస్కారాలు చేసుకుని ప్రయత్నపూర్వకంగా అన్ని పనులు ప్రారంభించారు దేవశిల్పి విశ్వకర్మ. ఇది తర్వాత ఇక 9 రోజులు ముందుగా ఇవి చేసే విధానాన్నింటినీ కూడా గురువులతోటి, మునులతోటి, మహర్షులతోటి కూడా అందరితోటి కూడా మాట్లాడారు ఈ బ్రహ్మదేవుల వారు. తర్వాత విష్ణాంశ సంభూతుడైన వైఖానస మహర్షిని, శ్రీ మహావిష్ణువు శ్రీవైకుంఠం నుండి భూలోకానికి అవతరించిన సమయానికి కన్యామాసంలోని శుక్లపక్షంలో వచ్చిన శ్రవణ నక్షత్రంలో మంగళప్రదంగా అవబృధం జరుగునట్లుగా నిర్ణయించారు. దానికి 9 రోజులు ముందుగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని కూడా చేశారు. ఆశ్వయుజంగా చూడండి, కన్యామాసంలో ఇక్కడ శ్రవణ నక్షత్రంలో మంగళప్రదంగా అవబృధం జరుగునట్లుగా అంటే చక్రస్నానం చేయిస్తారు కదండి విజయదశమి నాడు. ఇక్కడ మనం ఏం చేస్తాం? అమ్మవారికి పట్టాభిషేకం నిర్వహిస్తాం కదా, అదనమాట అవబృధ స్నానము అంటారంటే జల్లెడ స్నానం చేయించి స్వామికి ఆ చక్రతీర్థుల వారిని పుష్కరిణిలో ముంచి మళ్ళా యథాస్థానం పెట్టేస్తారనమాట. అంచేత 9 రోజులు ముందుగానే అంటే హస్తా నక్షత్రం అప్పటికే ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆనాటి నుండి 9 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరుగునట్టుగా వైఖానసముని ముహూర్తం నిశ్చయించారు. ఆ తదుపరి విశ్వక్సేనుల వారు అన్ని దిక్కులకు తాను స్వయంగా వెళ్లి శ్రీనివాసునికి జరపబడే బ్రహ్మోత్సవాలకి యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరినీ, మునులను, మునీశ్వరులను, దేవతలను అందరినీ కూడా వెళ్లి స్వయంగా పిలుచుకొచ్చారు. ఆ శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ప్రతి ఉత్సవానికి ముందు స్వామివారికి ఒక ప్రధాన ఆయుధమైన సర్వరక్షకుడైన శ్రీ సుదర్శనుల వారు పురవీధులలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, శ్రీనివాసుని ఉత్సవాలకు భంగం కలగకుండా ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇవన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయండి. కానీ అంతర్యామిగా ఉన్న వాళ్ళందరినీ మనం గుర్తించలేము. ఇప్పటికీ కూడా ఇదే పద్ధతిలో భగవంతుడే, బ్రహ్మదేవుడే వచ్చి ఇప్పటికీ స్వామికి అన్ని సేవలు జరిపిస్తున్నారు. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ప్రతి ఉత్సవానికి ముందుగా శ్రీ స్వామివారి ప్రధాన ఆయుధమైన సుదర్శనుల వారిని పురవీధులలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, శ్రీనివాసుని ఉత్సవాలకు భంగం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభించడానికి ముందే ఒక ముఖ్యమైన దివ్య ముహూర్తంలో విక్షస్వేనుల వారి పర్యవేక్షణలో పుట్టమన్నుని సేకరించి నవధాన్యాలతో అంకురార్పణ గావించి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగడానికి, కార్యక్రమాలన్నీ వైభవోపేతంగా జరగడానికి సంసిద్ధమవుతారు. 2వ రోజున పుణ్యావచనము, గరుడ హోమము, కంకణధారణ, సంకల్పము, వైదిక కార్యక్రమాలన్నీ వైఖానస మహాముని ఆధ్వర్యంలో పూర్తవుతాయి. తరువాత శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి నూతన వస్త్రాలతోనూ వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలతోనూ పొదిగిన విశేష ఆభరణాలతోనూ పుష్పమాలలతోనూ అలంకారం చేస్తారు. ఆ తర్వాత బంగారు పల్లకీలో ఆలయానికి ప్రదక్షిణంగా పురవీధులలో బ్రహ్మదేవుని సారథ్యంలో ఆయన వెంట నడుస్తూ ఉండగా, బ్రహ్మదేవుడి సారథ్యం అంటే శ్రీదేవి భూదేవితో కలిసి శ్రీనివాసుడు ఊరేగుతూ ఉండగా ఉత్సవాలు తిలగించడానికి వచ్చిన దేవదానవ యక్ష గంధర్వ మానవులందరూ కూడా శ్రీ వెంకటేశ్వరునికి ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని చెప్పి సమస్త జనము కూడా మానవాళి, దేవతలు, 14 లోకాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామిని వేయోనోళ్ల పొగుడుతూ ఉన్నారు. ఇంతకీ ఈ కార్యక్రమం ఎందుకు చేశారండి బ్రహ్మదేవుల వారు?
రావణ కుంభకర్ణాదులకు సంహరించడానికి తాను భూలోకంలోనే నేను వచ్చి వెలుస్తాను అని త్రేతాయుగంలో ఇచ్చిన మాట కోసం ఆ మాట విననంతనే బ్రహ్మదేవుడు పులకానందుడై పులకించిపోయి ఎంతో ఆనందంతో వెంటనే ఉత్సవాలు ఏర్పాటు చేశారు. అందుచేత మనం ఇప్పుడు తెలుసుకున్నది ఏమిటి? బ్రహ్మోత్సవాలు ఎలా ఆవిర్భవించాయి, దశరథ మహారాజు సంతానానికి ఎక్కడికొచ్చి ప్రార్థించారు త్రేతాయుగమునందు అన్నది మన విశేషం తెలుసుకున్నాం. ఇంకా బ్రహ్మోత్సవాలు పూర్తి చేసేద్దామండి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాల్లో మీకు అయిపోతుంది. సుముహూర్తం చూసుకుని బ్రహ్మదేవుడు ఏం చేశారండి? గరుడ పతాకాన్ని ఎగురవేశారు. బంగారు ధ్వజస్తంభంపై వైభవంగా ఆరోహణ చేయించి సకల దిక్కుల్లో ఉన్న అన్ని లోకాల వాసులను కూడా ఆహ్వానించి బ్రహ్మోత్సవాలని ఘనంగా నిర్వహించారు బ్రహ్మదేవుడు వారు. అది మొదలుగా 9 రోజుల పాటు అవన్నీ కూడా దేవశిల్పి చేత అనేక వాహనాలు చేయించారు కదా. ఆ వాహనాల పేర్లు ఏమిటండి? మీ అందరికీ తెలిసిందే. ఒక్కసారి మీరు కూడా కళ్ళు మూసుకుని దర్శనం చేసుకోండి. పెద్ద శేషవాహనము, చిన్న శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, కల్పవృక్ష వాహనము, మోహిని అవతారము, గరుడ వాహనము, హన్మద్వాహనము, గజవాహనము, సూర్యప్రభ వాహనము, చంద్రప్రభ వాహనము, రథోత్సవము అన్నీ కలిపి ఉత్సవాలు చేశారు. అంగరంగ వైభవంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మదేవుడు ఎంతో ఘనంగా వైభవంగా నా భూతో నా భవిష్యతి, మళ్ళా ఇలాంటివి ఎక్కడా జరగవు, జరగలేవు, జరగబోవు, ఏ యుగంలోనూ కూడా అనుకునేటట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఇది ఇంకా ఆపై శ్రీ మహావిష్ణువు ఎంతో ఆనందం ఉంది. సకల జనులకు అప్పటి నుంచి కూడా శ్రీ వెంకటేశ్వరుని దివ్య దర్శనం కూడా అందరికీ, దేవతలకి, మునులకి, మానవులకి కూడా అందరికీ ఇవ్వడం మొదలు పెట్టారు. శ్రీ మహావిష్ణువు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, కానీ అందుకోసం ఇంకా కాలం వేచి ఉండాలని చెప్తారు. దేనికోసం? ఎప్పుడైతే స్వామి మీరికపై జగత్ కళ్యాణం కోసం అందరికీ ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వాలి సుమా అని అడుగుతారు. ఇస్తాను, నేను అందరికీ దర్శనాన్ని కల్పిస్తాను, కానీ ఇప్పుడే కాదు, ఇంకా ఆ యుగం రావడానికి సమయం ఉంది. నేను ద్వాపర యుగంలో కొన్ని ముఖ్యమైన కర్తవ్యాలున్నాయి. త్రేతాయుగంలో ఇగో దశరథ మహారాజుల వారికి మాట ఇచ్చాను. ఈ 2 యుగాలు అయ్యాక అందరికీ కూడా కళ్ళ ముందు నిలబడి దర్శనమిస్తాను. అదే కలియుగం. ఇస్తే మనం అడిగిందల్లా ఇస్తున్న భగవంతుడికి మన మనస్సులోనే బ్రహ్మోత్సవాలు భావనా మాత్రం చేత చెయ్యడానికి ఏమొచ్చిందండి మనకి? చక్కగా చెయ్యాలి, అన్ని నిర్వహించుకోవాలి. ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం కాస్త స్వామికి పూజ చేసుకుంటే చాలండి. ఇంకా ఆయన ఏ బ్రహ్మోత్సవాలు మన అడగలేదు, మనం అంత ఖర్చు పెట్టి చెయ్యం కూడా. సరే అనగానే ఆ శ్రీనివాసుడు బ్రహ్మదేవుడి వారికి శ్రీదేవితో భూదేవితో దర్శనమిచ్చి బంగారు విమానంతో సహా నేను ఇంకా కలియుగ మానవులు కాదు, సారీ, ఇంకా జనులందరికీ కూడా కనిపించి దివ్య దర్శనం ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది అని చెప్తారు. మొన్న మనం విమాన వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకున్నాం కదా. అది అగస్త్యుల వారి వలన అదృశ్య శక్తితో మనకి ఆయన కనబడడం అనేది జరిగింది. వెంకటాచల పర్వత సానువులలో శ్రీ మహాలక్ష్మి భూదేవితో కూడి మహావిష్ణువు లీలామానుష రూపంలో విహరిస్తున్నాడు. ఎప్పటి వరకు? కలియుగం వచ్చేంత వరకు. అప్పటిదాకా ఆయన శిలా విగ్రహంగా అవ్వలేదండి. ఆ పర్వత లోయల్లోనే సంచరిస్తూ పర్వత సోయగాలం తిలకిస్తూ అక్కడ ఉన్న పవిత్ర తీర్థాలలో జలకాలాడుతూ ఉండిపోయారు. ఇది ఈనాటి కథ. వెంకటాచల క్షేత్రంలో స్వామి లీలామానుష రూపంలో తిరగడం అనేది ఇక్కడ వరకు మనకి ఆశ్లేష నక్షత్రానికి అటు బ్రహ్మోత్సవాలు, ఇటు దశరథ మహారాజుకి పిల్లలు పుట్టడానికి, సంతానం కలగడానికి బేసిక్ ఆయన ఎక్కడికి వచ్చారు అన్నది మనం పాయింట్లన్నింటినీ కూడా ఈ నక్షత్రంలో తెలుసుకున్నామండి. అది